పల్నాడు ప్రాంతానికి త్రాగునీటి అవసరాలతో పాటు సాగునీటిని అందించాలని గత టీడీపీ ప్రభుత్వం సంకల్పించిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పెన్నా గోదావరి నదుల అనుసంధానంతో పల్నాటి ప్రాంత దాహార్తిని తీర్చేందుకు అప్పటి సీఎం చంద్రబాబు 6,000 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు భావించారని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించితే కానీ రాష్ట్రానికి పట్టిన శని వదలదని కన్నా మండిపడ్డారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పల్నాడు ప్రాంతానికి తాగునీరు సాగునీరు సమస్య తీర్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో గోదావరి పెన్నా అనుసంధానం చేసేదానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 6,000 కోట్ల రూపాయలతో ఆ రోజున శాంక్షన్ చేసి టెండర్స్ పిలిచి టెండర్స్ ఫైనలైజ్ అయి వర్క్ కూడా స్టార్ట్ అయిన తర్వాత దురదృష్టం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తి ముఖ్యమంత్రి అవటం వల్ల ఈ రకంగా ప్రజాధనాన్ని కొన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మట్టిపాలు చేసినటువంటి ఈ దుర్మార్గుణ్ణి ప్రజలు తరిమేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 2014-19 మధ్య తెలుగుదేశం